కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. పేరు పెట్టి పిలిచావు, లాజరు రమ్మన్నావు, కన్నీటిని తుడిచావు, కష్టాలే తీర్చావు. పేరు పెట్టి పిలిచావు, లాజరు రమ్మన్నావు, కన్నీటిని తుడిచావు, కష్టాలే తీర్చావు. నీ మాటలో గొప్ప శక్తి ఉందిలే, ఆ పిలుపు లాజరును లేపిందిలే. నీ మాటలో గొప్ప శక్తి ఉందిలే, ఆ పిలుపు లాజరును లేపిందిలే. నీలాంటి దేవుడు లోకాన లేడులే, నీలాంటి దేవుడే లోకాన లేడులే. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. సంద్రాన్ని శాసించి శాంతింపజేసావే, పాపులను స్నేహించి పవిత్రులుగా కలిసి. సంద్రాన్ని శాసించి శాంతింపజేసావే, పాపులను స్నేహించి పవిత్రులుగా మార్చావు. నీవేరంటే దయ్యాలు వణికాయిలే, నీవంటే రోగాలు చలిసాయిలే. నీవేరంటే దయ్యాలు వణికాయిలే, నీవంటే రోగాలు చలిసాయిలే. నీలాంటి దేవుడు లోకాన లేడులే, నీలాంటి దేవుడే లోకాన లేడులే. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. లలలలాల 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 లలలలాల
నశించిపోతున్న పాపాత్ములను పిలిచావే, బోధనలో చేశావే. నశించిపోతున్న పాపాత్ములను పిలిచావే, నీతిగా జీవించే బోధనలో చేశావే. కల్వరిలో నీ ప్రేమ చూపావులే, కలుషాత్ములెందరిలో మార్చావులే. కల్వరిలో నీ ప్రేమ చూపావులే, కలుషాత్ములెందరిలో మార్చావులే. నీలాంటి దేవుడు లోకాన లేడులే, నీలాంటి దేవుడే లోకాన లేడులే. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు. నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు. నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. యేసుంటే యేసుంటే నాకు చాలయ్యా, యేసుంటే నాకు చాలయ్యా. నా యేసు యేసుంటే నాకు చాలయ్యా, నా యేసుంటే నాకు చాలయ్యా. నా యేసుంటే నాకు చాలయ్యా, నా యేసుంటే నాకు చాలయ్యా. నా యేసుంటే నాకు చాలయ్యా, నా యేసుంటే నాకు చాలయ్యా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు, బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు, బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, అగాధ జల ప్రవాహములో నేను సాగవలసినను. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, అగాధ జల ప్రవాహములో నేను సాగవలసినను. ఎన్నటికీ భయపడను నీవు తోడుండగా, ఎన్నటికీ వెనుదిరుగను నా యందు నీవుండగా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు,
బలవంతుడు బలమిచ్చును, ప్రభువుల ప్రభువు క్రీస్తు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు, రాజుల రాజు యేసు. నయమాను యుద్ధాలకు వెళ్తున్నప్పుడు జయమే జయము. ఏ యుద్ధానికి వెళ్తే ఆ యుద్ధంలో జయము. కాబట్టి అతనికి అనుకోకుండా లోపలికి ఏం జ్వరబడిందయ్యా అంటే గర్వం జ్వరబడింది. తాను సాధించే విజయాలకు కారణము నేనే అనుకుంటున్నాడు. తాను పొందుకుంటున్న విజయాలకు కారణము నా ఖండబలము, నా గుండె బలము అనుకుంటున్నాడు. అది వాస్తవము కాదు. బైబిల్లో ఏముందంటే యెహోవాయే సిరియా దేశపు సైన్యాధిపతియగు నయమానుకు విజయములు ప్రసాదిస్తూ వచ్చాడు. ఎవరిస్తారు విజయము? ఎవరిస్తున్నారు విజయము? దేవుడే ఒక మనిషికి విజయాన్ని ఇస్తాడు. సహోదరుడా సహోదరి, ఆర్థికంగా స్థిరపడ్డావుగా, 4 డబ్బులు రావడం మొదలైనగా, ఏది కావాలో అది కొనుక్కుంటున్నావుగా, ఇప్పుడు సుఖభోగాలు పొందుకుంటున్నావుగా. వీటన్నిటిని చూసుకుని ఎవరిని మర్చిపోయావు? నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయావు. నిన్ను కనికరించి లేవనెత్తిన దేవుణ్ణి మర్చిపోయావు. నిన్ను దీవించిన, ఈరోజు నీకు ఆ స్థితిని ఇచ్చిన ఆ దేవుణ్ణే మర్చిపోయావు. ఏమవుతుంది ఆ దేవుణ్ణి మర్చిపోతే? చూపిస్తా బైబిల్లో ఏమవుతుందో. నయమాను లెక్క చేయలా, పట్టించుకోలా. ఫలితంగా ఏం జరిగిందో తెలుసా? సిరియా దేశపు సైన్యాధిపతియగు నయమాను యుద్ధ వీరుడిగా, యుద్ధ శూరునిగా పేరుగాంచాడు. ఆ దేశంలో అందరూ అనుకుంటున్నారు మన దేశము ఇంతగా విజయం సాధించడానికి కారణము నయమానే అని అనుకునేవాళ్ళు. ఆ నయమాను తెగ గర్వించేవాడు. నయమాను సిరియా దేశంలో యుద్ధము ముగించుకొని వస్తున్నప్పుడు అందరూ బారులు తిరిగి ఒకవేళ నిలబడి చప్పట్లు కొట్టేవాళ్ళేమో, నయమానుకు జై జై అని చెప్పి అనేవాళ్ళేమో. ఇదంతా చూస్తూ నయమాను బహుగా గర్వించడం మొదలుపెట్టాడు. ఈ విజయానికి కారణము జీవము కలిగిన దేవుడే, నా విజయానికి కారణము నన్ను సృష్టించిన సృష్టికర్తే అనే ధ్యాస కానీ అనే ఆలోచన కానీ ఏమాత్రం లేకుండా విర్రవీగడం మొదలుపెట్టాడు. అలా విర్రవీగుతూ ఒకరోజు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత తాను ధరించిన యుద్ధ వస్త్రాలను తీసేశాడు. అలా తీసేసిన తర్వాత తన చేతులను తడుముకుంటున్నప్పుడు ఎందుకో డౌట్ వచ్చింది. ఏమిటి డౌటు? ఎందుకో తన చేతుల్లో కొన్ని భాగాల్లో స్పర్శ కనిపించటం లేదు. అదేమిటి? నా శరీరంలో కొన్ని భాగాల్లో స్పర్శ లేదేమిటి? ఏమైంది నాకు అని చెప్పి తడిమి చూసుకోవడం మొదలుపెట్టాడు. తడిమి చూసుకుంటున్నప్పుడు అర్థమైపోయింది తనకు స్పర్శ లేకుండా పోయిందని. స్పర్శ లేకుండా పోయింది అంటే డెఫినెట్గా ఇది భయంకరమైన వ్యాధే. ఆ తర్వాత తనకు తెలిసిపోయింది. ఏమిటి? తనకు కుష్టి రోగము వచ్చేసిందని. కుష్టి రోగము వచ్చేసిందని గమనించండి. ఆ రోజుల్లో కుష్ఠరోగం ఎవరికైనా వచ్చినట్లయితే వారెవ్వరూ కూడా పట్టణంలో ఉండడానికి వీలు లేదు, మనుషుల మధ్య ఉండడానికి వీలు లేదు. మరి ఏం చేయబడతారు వాళ్ళు? వెలివేయబడతారు. ఏం చేయబడతారు వాళ్ళు? పట్టణం బయటకు త్రోలివేయబడతారు. పట్టణం బయట గుహల్లోనో కొండ చర్యలలోనో వాళ్ళు నివసించాల్సింది తప్ప మనుషుల మధ్య ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఆ మార్గంలో ఎవరైనా ప్రజలు వెళ్తున్నట్లయితే కుష్ఠరోగిని నేను ఉన్నాను అని చెప్పినప్పుడు వాళ్ళు దూరంగా వెళ్ళాల్సిందే. జాగ్రత్తగా వినండి. ఆనాడు నయమాను కలిగిన గర్వము అతనికి కుష్ఠమును తీసుకొచ్చింది. ఆ కుష్ఠము నయమానుకు కష్టము తీసుకురాబోతుంది. ఏమిటి ఆ కష్టము అంటే, ఒకరోజు నయమాను తాను ఉన్న ఆ పట్టణము నుంచి, తాను కలిగి ఉన్న ఆ ప్యాలెస్లో ఒక భాగము నుంచి వెలివేయబడబోతున్నాడు. ఊరి బయటకు గెంటి వేయబడబోతున్నాడు. గర్వము నాశనానికి ముందు వెళ్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నీ అందాన్ని చూసో, నీ డబ్బును చూసో, నీ ఇల్లు చూసో, నీ ఉద్యోగం చూసో,
లేదా నీకున్న పలుకుబడి చూసో, నీకున్న ఆస్తిపాస్తులు చూసో గర్విస్తున్నట్లయితే గెట్ రెడీ, సిద్ధంగా ఉండు. దేనికి? దేవుడు నిన్ను నాశనము చేయబోతున్నాడు. దేవుడు నిన్ను శిక్షించబోతున్నాడు. నీ గర్వానికి, నీవు కలిగి ఉన్న అహానికి, అహంభావానికి తగిన మూల్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. సిద్ధంగా ఉండు. ఏం జరిగింది? కుష్ఠరోగంతో మొత్తబడ్డాడు నయమాను. బయటికి యుద్ధ వీరుడే, బయటకి యుద్ధశూరుడే, బయటకు సైన్యాధిపతియే, అని లోపట కుష్ఠరోగి. బయటికి నవ్వుతూ ఉంటాడు, బయటికి సంతోషంగా ఉంటాడు, బయటికి మాత్రం బలం గలవాడుగా ఉంటాడు, కానీ అంతరంగంలో ఓ భయంకరమైన వ్యాధితో సఫర్ అయిపోతున్నాడు. బయట అందరూ జేజేలు పలుకుతూ ఉంటారు, బయట అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు, బయట అందరూ గొప్పవాడు గొప్పవాడు అని చెప్పి అంటూ ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత తన శరీరాన్ని తాను చూసుకొని ఏడుస్తూ ఉంటాడు, ప్రలాపిస్తూ ఉంటాడు. బయట ఒక జీవితము, వ్యక్తిగతంగా ఒక జీవితము. బయట ఒక బ్రతుకు, ఒంటరిగా మరొక బ్రతుకు. ఉన్నారా అటువంటి స్థితిలో జీవిస్తున్న వారి రాత్రి? బయట నువ్వు చాలా సంతోషంగా కనిపిస్తావు, బయట నీవు చాలా ఆత్మీయంగా కనిపిస్తావు, బయట నీవు చాలా పరిశుద్ధురాలుగా కనిపిస్తావు, బయట ఆత్మీయుల మధ్య ప్రార్థనాపరురాలుగా కనిపిస్తావు, బయట సంఘంలో, ఆదివారం మందిరంలో, సేవలో అబ్బో నువ్వు ఎంతో సహకరించే దానిగా కనిపిస్తావు. నలుగురు మధ్య నువ్వు చాలా మంచివాడివి, నలుగురు మధ్య నువ్వు చాలా ఆత్మీయుడివే. కానీ ఒంటరి జీవితం సంగతి ఏమిటి? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ బ్రతుకు సంగతి ఏమిటి? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనలు ఏమిటి? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు చూసే ఛానల్స్ ఏమిటి? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు చూసే వెబ్సైట్స్ ఏమిటి? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు చూసే దృశ్యాలు ఏమిటి? ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఆలోచించే ఆలోచనలు ఏంటి? ఒంటరిగా ఉన్నప్పుడు నీ భార్యకు, నీ భర్తకు, నీ ఇంటిలో ఉన్నవారు ఎవ్వరికీ తెలియకుండా నువ్వు చేసే పాపిష్టి పనులేమిటి? ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఎవరివి? అందరి మధ్య దావీదు మహారాజు ఒంటరిగా ఉన్నప్పుడే ఒంటరి రాజు. అది ఎప్పుడు బయటపడింది? తను ఒంటరిగా ఉన్నప్పుడే బయటపడింది. సంసోను బహుబలాఢ్యుడు అందరి మధ్య ఉన్నప్పుడు గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మందిని చంపిపడేశాడు. ఒంటరిగా ఉన్నప్పుడు వేశ్యను చూసి అటు ఇటు చూసి ఎవ్వరు లేరని చెప్పి వేశ్య దగ్గరకు వెళ్ళిపోయాడు. నలుగురి మధ్య బలశూరుడు ఒంటరిగా ఉంటే వేశ్యకు దాసోహమైన పోయినవాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడా, సహోదరి, బయటకు నువ్వు ఎవరివైనా సరే, బయటకు నీ పేరు ఏమైనా సరే, నీ గురించి మనుషులు ఏమనుకుంటున్నా సరే, ఒంటరిగా ఉన్నప్పుడు నీ స్థితి ఏమిటి? వ్యక్తిగతముగా నీ బుద్ధి ఏమిటి? వ్యక్తిగతంగా నీ బ్రతుకేమిటి? ప్రశ్నిస్తున్నాను ఈ రాత్రి ప్రభువు పేరట. నయమాను ఒంటరిగా ఉన్నప్పుడు కుష్ఠరోగి, బయట పరాక్రమశాలి, అల్లాడిపోతున్నాడు. తనకు ఒక సత్యము తెలుసు, ఏమిటంటే ఏదో ఒక రోజు నన్ను వెలివేసేస్తారు, ఏదో ఒక రోజు ఈ పట్టణంలో నుంచి, ఈ పొజిషన్లో నుంచి బయటకు గెంటేస్తారు, నేను ఆఖరికి వెలివేయబడవలసి రాబోతుంది. ఎస్, నటించే జీవితం కానివ్వండి, గర్వము కానివ్వండి, వ్యక్తిగతంగా పాపములకు తావిచ్చేవాళ్ళు కానివ్వండి, దేవుని దృష్టిలో నేరస్తులుగా ఉన్నవారు కానివ్వండి, ఏదో ఒక రోజు వారు కలిగి ఉన్న పాపిష్టి స్థితిని బట్టి మూల్యము చెల్లించక తప్పదు. మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడడు. మనిషి ఏం విత్తుతాడో దాన్ని కోయక తప్పదు. మనుషుల్ని మాయ చేస్తున్నావా? మనుషుల్ని మోసం చేస్తున్నావా? మనుషుల్ని నమ్మించి వంచిస్తున్నావా? మాయ మాటలు చెప్పి మనుషుల్ని లోపరుచుకుంటున్నావా? మాయ మాటలు చెప్పి మనుషులను దగా చేస్తున్నావా? మాయ మాటలు చెప్పి మనుషుల్ని దగా చేసి డబ్బులు సంపాదిస్తున్నావా? మాటలతోనే మనుషులను మభ్యపరిచి నీ యొక్క పబ్బం గడుపుకుంటున్నావా? జాగ్రత్త. నీ మాయా జీవితమే ఒకరోజు నీ జీవితాన్ని మాయం చేసి పడేస్తుంది, నీ బ్రతుకునే అల్లక్రిందులు చేసి పడేస్తుంది. బయటకు మాత్రం పరాక్రమశాలి, బయటకు మాత్రం సైన్యాధిపతి, లోపల మాత్రం కుష్ఠరోగి, కుళ్ళిపోతున్నాడు. ఉన్నారా ఈరోజు? బయటకు ఆత్మీయంగా కనిపిస్తూ లోపట కుళ్ళిపోతున్న వాళ్ళు, లోపట పాపము చేత, నీచమైన కోరికల చేత, నీచమైన తలంపుల చేత, నీచమైన పాపిష్టి అలవాటుల చేత లోపల కుళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారా? ఉన్నారా? ఆ ఊర్లో ఆ చెట్టు చాలా పెద్దది, చాలా పెద్దది, చాలా పేరుగాంచింది. ఏమిటి ఆ పేరు అంటే
చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక బలమైన చెట్టు, వందల సంవత్సరాలుగా ఆ చెట్టు ఉంది అని చెప్పి పేరుంది. ఎవరైనా ఆ గ్రామానికి వెళ్తే ఖచ్చితంగా ఆ చెట్టును చూస్తారు. ఆ తాతల కాలం నుంచి ఉందండి ఈ చెట్టు, చూడండి ఎంత చక్కగా ఎంత స్ట్రాంగ్గా ఉందో అని చెప్పి ఊరు వాడ ఆ చెట్టు గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఒకరోజు సడన్గా ఊరు వాడంతా కూడా ఒక వార్త వచ్చింది. ఏమిటి ఆ వార్త అంటే చెట్టు అమాంతంగా కూలిపోయిందని చెప్పి. అదేమిటి, ఆ చెట్టు కూలిపోవడం ఏమిటి? మన ఊర్లో మన ప్రాంతంలో ఏ చెట్టు అయినా కూలిపోవడానికి సాధ్యమే, కానీ ఆ చెట్టు కూలిపోకూడదు కదా, అంత ఆరోగ్యంగా అంత బలంగా అంత శక్తివంతంగా ఉంటుంది కదా, కూలిపోవడం ఏమిటి అని చెప్పి ఊరు వాడ వెళ్ళి చూస్తే చెట్టు బయటకు చాలా స్ట్రాంగ్గా ఉంది, కానీ లోపలంతా చెద పట్టేసి పురుగులు పట్టేసి పాడైపోయి కుళ్ళిపోయి ఉంది. చిన్న గాలికే పెద్ద చెట్టు పడిపోయింది. సహోదరుడా సహోదరి, బయటకు నువ్వు చాలా చక్కగా కనిపిస్తున్నావు, బయటకు నువ్వు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నావు, బయటకు నువ్వు చాలా ఆత్మీయంగా కనిపిస్తున్నావు, బయటకు నువ్వు చాలా మంచివాడిగా కనిపిస్తున్నావు, మంచి సేవకుడిగా మనుషులకు నువ్వు అటువంటి ఇంప్రెషన్ని కలిగిస్తున్నావు. కానీ లోపల నీ సంగతి ఏమిటి? కుళ్ళిపోయిన జీవితం కదూ, ఆడైపోయిన జీవితం కదూ, పాపిష్టి ఆలోచనలు, పాపిష్టి కోరికలు, పాపిష్టి ఉద్దేశాలు, పాపిష్టి క్రియలు, కామ క్రోధ లోభ మోహ మద మత్సరములతో నిండిపోయావు కదూ. త్వరలో నేను గొప్ప కూలిపోయే రోజు రాబోతుంది. నలుగురు మధ్య నీ బ్రతుకు నవ్వులు పాలు కాబోతుంది. ఆ రోజు రాకమునిపే నీ తప్పు నువ్వు తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధెల్లడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుకుంటాడని బైబిల్ సెలవిస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదర సహోదరి, నీ పరిస్థితి ఏమిటి? నయమాన్ లాంటి జీవితమే కదూ, బయటికి మంచి టైటిలే కదూ, బయటికి మాత్రం మంచి పేరే కదూ, బయటికి మాత్రం మంచి సాక్ష్యమే కదూ, బయటికి మాత్రం మంచి వాడివే కదూ, బయటకు మాత్రం మంచి దానివే కదూ. మరి వ్యక్తిగతంగా ఒంటరి జీవితం ఏమిటి? పాపిష్టి స్థితి కదూ, మనుషుల్ని మాయ చేసే జీవితం కదూ, మనుషుల్ని మభ్యపరిచే నటన జీవితమే కదూ. ఎంతకాలం అలా జీవిస్తావు? బయటకు సంతోషంగా, బయటకు ఆనందంగా, బయటకు ఆత్మీయంగా, బయటకు పరిశుద్ధంగా, బయటకు మంచివాడిగా, బయటకు నీతిమంతుడిగా, బయటకు తగ్గింపు తత్వం గలవాడిగా, బయటకు సంఘాన్ని, సంఘ కాపరిని, సంఘ సేవను ప్రేమించేవాడిగా బయటకు కనిపిస్తావు, కానీ లోపల మాత్రం దానికి వ్యతిరేకంగా జీవిస్తావు కదూ. ఇలా ఎంతకాలం బయట ఒక జీవితం, లోపల ఒక జీవితం. లోపల సంతోషం లేకపోయినా, లోపల ఆనందం లేకపోయినా బయటకు మాత్రం నటిస్తూ ఉంటావు. ఏమిటి? ఏ కష్టము లేనట్టుగా, ఏ నష్టము లేనట్టుగా, అన్నీ బాగున్నట్టుగా నవ్వుతూ కనిపిస్తావు. లోపలంతా ఘోరమైన దుఃఖాన్నే దిగమింగుకొని బ్రతుకుతున్నావు. ఎంతకాలం? ఒకనొక సమయంలో ఒక డాక్టర్ గారి దగ్గరకు ఒక వ్యక్తి వెళ్ళాడు. అయ్యా డాక్టర్ గారు, నా బ్రతుకులో ఓ భయంకరమైనటువంటి సమస్య గుండా వెళ్తున్నాను. డాక్టర్ అడిగాడు, ఏమిటి నీ సమస్య అంటే, ఏమోనండి, ఎవరిని చూసినా వాళ్ళు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు, చాలా సంతోషంగా కనిపిస్తున్నారు, చాలా ఆనందంగా కనిపిస్తున్నారు, కానీ నా బ్రతుకే ఇలా తగలబడింది. ఎన్నిసార్లు ఈ మాట నువ్వు వల్ల అందరు కుటుంబాలు బాగుంటున్నాయి, అందరి జీవితాలు బాగుంటున్నాయి, అందరూ పైకి వస్తున్నారు, అందరూ స్థిరపడుతున్నారు, అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి, అందరి జీవితాలు మేలు చూస్తున్నాయి, అందరి ఇళ్లలో చక్కని శుభకార్యాలు జరుగుతున్నాయి, అందరికీ పెళ్ళిళ్ళు అవుతున్నాయి, పిల్లలు పుడుతున్నారు, వాళ్ళు బాగుపడుతున్నారు, పైకి వస్తున్నారు. నా బ్రతుకే ఎందుకు ఇలా తగలబడింది? నా జీవితమే ఎందుకు ఇలా తయారైంది? నా ఇంటిలోనే ఎందుకు ఇలా జరుగుతుంది? ఎన్నోసార్లు నువ్వు ప్రశ్నించుకుంటావు కదూ. అదే ప్రశ్న అతను వేసుకున్నాడు, అదే ప్రశ్న అతను వేస్తున్నాడు. ఏమని? అందరూ హ్యాపీగా ఉంటున్నారు, అందరూ బాగుంటున్నారు, ఏమిటో నా బ్రతుకే సంతోషం లేకుండా పోయింది, నాకున్న రోగం ఏంటో చూడండి అని చెప్పి డాక్టర్ గారు చూపిస్తే, డాక్టర్ గారు మొత్తం పరిశీలించిన తర్వాత అతను చూసి అన్నాడు, అయ్యా నీలో ఏ రోగము లేదు, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు అంటే ఎదురుగుండా కూర్చున్న పేషెంట్ అంటాడు, భలేవారండి, నాకున్న రోగమే అదే కదా, నేను సంతోషంగా ఉండలేకపోతున్నా, ఆనందంగా ఉండలేకపోతున్నా, చుట్టూ ఉన్న వాళ్ళు సంతోషంగా హ్యాపీగా ఉంటున్నారు, నేను మాత్రం హ్యాపీగా ఉండలేకపోతున్నా, మీరేమో ఏ లోపం లేదని చెప్పంటారు, ఏమిటి? ఏదో లోపం ఉంది. డాక్టర్ అన్నాడు, అయితే నీకు కావాల్సింది ఇప్పుడు నవ్వడమేగా, సంతోషంగా ఉండడమేగా, సరదాగా గడపటమేగా. అవునండి. అయితే ఒక పని చేయండి, ఏం చేయమంటారు? దగ్గరలో సర్కస్ ఉంది, ఆ సర్కస్లో బఫూన్ ఉంటాడు, మీరు ఒక 20 రూపాయలు టికెట్ పెట్టుకుని ఆ సర్కస్కి వెళ్ళండి, వెళ్ళి కూర్చోండి, 2 గంటల సేపు కూర్చోండి. ఆ సర్కస్లో ఉండే బఫూను
చాలా ఫేమస్ బఫూన్. పడుపుబ్బ నవ్విస్తాడు, పడిపడి నవ్విస్తాడు. మీరు పడిపడి నవ్వుతారు. వెళ్ళి ఆ సర్కస్లో కూర్చోండి అని చెప్పి తను ఎదురు రాసుకుంటున్నాడు. ఆ ఎదురుగుండా ఉన్న కూర్చున్న వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోలా, అలాగే ఉండిపోయాడు. ఈ డాక్టర్ గారు గవ్వుకుని తలెత్తి చూస్తే ఎదురుగుండా ఉన్న వ్యక్తి కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తున్నాయి. అదేమిటయ్యా, నవ్వాలని ఆశపడుతున్నావు, సంతోషించాలని ఆశపడుతున్నావు, నీకు చక్కని సూత్రం చెప్పాను. పక్కన సర్కస్ ఉంది, అందులో బఫూన్ ఉంటాడు, నవ్వించేవాడు ఉంటాడు, వెళ్ళు, వాడిని నవ్విస్తాడని చెప్పండి, ఏడుస్తావేమిటయ్యా? అప్పుడు ఆ ఎదురుగుండా కూర్చున్న వ్యక్తి అంటున్నాడు, ఆ సర్కస్ నుంచి వచ్చిన బఫూన్ని నేనేనండి. ఏమిటంట? ఆ సర్కస్ నుంచి వచ్చిన బఫూన్ని నేనేనండి. అందరినీ నవ్విస్తా, అందరినీ కవ్విస్తా, నా జీవితంలో మాత్రం సంతోషము లేదండి. ఈరోజు ఉన్నారా అట్టి స్థితిలో? అందరినీ నేను సంతోషంగా ఉంచే ప్రయత్నం చేస్తా, అందరికీ ఆనందాన్ని పంచిపెడతా, అందరికీ 4 మంచి మాటలు చెప్తా, అందరి కోసం అవసరమైతే ప్రార్థన చేస్తా, అందరినీ ప్రోత్సహిస్తా. నా బ్రతుకులోనే ఆ ప్రోత్సాహం కరువైంది, నా బ్రతుకులోనే ఆత్మీయత కరువైంది, నా బ్రతుకులోనే పరిశుద్ధంగా ఉండమని చెప్తా, పరిశుద్ధంగా ఎలా ఉండాలో చెప్తా, కానీ నా బ్రతుకులోనే ఆ పరిశుద్ధమైన జీవితం కరువైపోయింది. నా జీవితంలో సుఖము సంతోషము లేకుండా పోయింది. ఎందుకు నా జీవితం ఇలా తగలబడింది? ఉన్నారా ఈరోజు ఆ సర్కస్లో బఫూన్ లాగా అందరినీ సంతోషపరుస్తూ నువ్వు ఏడుస్తూ జీవిస్తున్నావేమో, అందరికీ నీతులు చెప్తూ నువ్వేమో నీతి మాలిన జీవితాన్ని జీవిస్తున్నావేమో, అందరికీ మంచి మాటలు చెప్తూ నువ్వేమో చెడిపోయిన పనులు చేస్తున్నావేమో. ఇలా ఎంతకాలం జీవిస్తావు? ఎంతకాలం ఇలా బ్రతుకుతావు? మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రిని మాతో సూటిగాను స్పష్టంగాను మాట్లాడావు. నయమాను హెచ్చించబడినప్పుడు ఎలా గర్వించి కుష్ఠరోగం కొని తెచ్చుకున్నాడో, బయటకు సైన్యాధిపతిగా పిలువబడుతున్నప్పటికీ, పరాక్రమశాలిగా భావించబడుతున్నప్పటికీ లోపల కుదరని వ్యాధితో ఎలా అల్లాడిపోయాడో, అలాగే మాలో చాలామంది ప్రభువా బయటకు ఆత్మీయులుగాను, బయటకు మంచివాళ్లుగాను, బయటకు ప్రార్థనాపరులుగాను, బయటకు పరిశుద్ధులుగాను కనిపిస్తున్నప్పటికీ లోపట ప్రతి నీచమైన పాపిష్టి బంధకం చేత బంధించబడి, ప్రతి నీచమైన కార్యముల చేత, కోరికల చేత, కుళ్ళు చేత ఆయన బహుహీన స్థితిలో జీవించేవారు అనేక మంది తమ స్థితి ఏమిటో గ్రహించారు. ఈరోజు ప్రభువా సత్యమును గ్రహించి నా హృదయంలో మార్పు కావాలి, రావాలి అని ప్రార్థనా సహాయం కోరుతూ చేతులు చూపిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. సునామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.